గొల్లల మామిడాడ శ్రీవారు లక్ష్మీ నరసాపురం పాటి మీద చెరువు దగ్గర సాయిబాబా గుడి వద్ద సీతారాముల కళ్యాణ మహోత్సవం తిలకించండి. ఈ వీడియో చాలా క్లియర్గా తీసాను. అదృష్టం ఉన్న వాళ్ళే ఈ వీడియో చూడగలరు. లాస్ట్ వరకు చూడండి. Main यज्ञोपवेद धारणे यज्ञोपवेद కాళ్ళు కడిగినటువంటి నీళ్లను శిరస్సు మీద జమ్ముకుని పట్టు వస్త్రములు మనగా మధుపర్క వస్త్రములు సమర్పించిన తర్వాత ఆ సీతమ్మ వారిని ఆ రామయ్య తండ్రికి ఈ పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు కన్యాదానం అనేది చేస్తారు. ముందుగా వరపూజ అనేది చేస్తారు. అందరూ కూడా చూడండి. అక్షరవేణ స్వామి వారి పదవి మీద శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపరస్య ఇదమావాహనం శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపరస్య సుఖాసనం చూసిన తర్వాత ఓం నమోత్రందాగిరహస్రమోత్తజే సహస్రపదాక్షోర్వాహనే సహస్రనామే గురునాగరాత్రే సహస్రకోటి జగద్ధారిణే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ప్రత్యేకానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూప అకారముకారమకారజితి తానేకదా సమభరత్తదేకదోమితి సుముద్రాముచ్యతే యోగి జన్మ సంసారవంతనాత్. ఓం నమో నారాయణాయేత మంత్రోపాసకాః వైకుంఠభవనలోకం గమిష్యతి సజదం పుండరీకం విద్యానఘనం తస్మాత్ సజదావన్మాత్రం బ్రహ్మణ్యో దేవకే పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనం సర్వభూతస్తమేతం నారాయణం కారణరూపమకార పరం బ్రహ్మో ఏతదర్వశిరోయోధేతి ప్రాతరతే జానో రాత్రికృతం పాపన్నాశయతి కాయమతే జానో దివసకృతం పాపన్నాశయతి మాధ్యంధినమాదిత్యాగముఖోదే జానాః పంచపాద ఏవం వేద ఇత్యుపనిషతు సహనా భవతు సహనా భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపవరస్య ఆగసః అమీవో గంధాః సుగంధాః అచ్చద ప్రాచ్చద యువమస్త్రాణి ఓం అచ్చద ప్రాచ్చద యువమస్త్రాణి హో సావధాధే యువార్చుత్రావతః అవాజతమనదానవస్త్రేణ విశ్రావరణాగతజేతే సుమంగళే రజం వధూర్యమాగం ధరే నమస్కృత సౌభాగ్యమస్య దత్తాయాధాస్తం విపరీతన మహారాజశ్రీ
సత్యరెడ్డి గారు శ్రీమతి లక్ష్మి గారి దంపతులు శ్రీ స్వామివారి అనగా శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత వీరాంజనేశ్వర స్వామి వారి యొక్క అనగా శ్రీ సీతారామస్వామి కళ్యాణ భాగంగా స్వామివారికి అమ్మవారికి నమస్కరించి పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు బంధువులు అలాగే కళ్యాణాన్ని చూడడానికి వచ్చినటువంటి భక్త జనులందరూ కూడా స్వామివారికి పట్టు వస్త్రములు సమర్పించడమైనది. అందరూ కూడా ఆ వస్త్రాలు చూసి నమస్కారం చేసుకోండి. మీ అందరి తరపున మన అందరి తరపున కూడా పెళ్లి కాని అమ్మాయిల్ని బ్రాహ్మలు రమ్మన్నారు, ఎందుకంటే అడ్డుతెర పట్టుకోవడానికి. ఆజమ్య స్వామివారి ఆజమ్య కేశవాజ స్వాహ హస్తం ప్రక్షాళ్య ఆజమ్యావం జలవాజుస్తాహవం నారాయణ మహాజలోకమధ్యే పరిభ్రమమానానాం మనయకోటి బ్రహ్మాండానాం ఇంద్రే ఐరావతమండలేక వామనపదాంజనవస్పదంద సార్వభౌమ సుప్రేకాచ్యాదిక్తం జస్నాదంత స్వస్తి శ్రీ ప్రభాజ సముద్రానాం మధ్యే స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతరో చైత్రమాదే రుద్రపక్షే నవమ్యాం వాసరాః మృగవాత్రే నక్షత్రే యోగే శుభాగ్రణే మంగళవిచేతన విశిష్టాయాం. అందరూ కూడా నమస్కారం చేసుకుని మమ అనుకోండి. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రము మీ పేరు చెప్పుకోండి స్వయంగా. చెప్పండి ధర్మేచ అంటే మీరు చెప్పేటువంటి మంత్రాలు అందరూ కూడా ఆడతరపుగా వచ్చినటువంటి బంధువులందరూ కూడా రాముల వారికి చెబుతున్నారట. ఏమని చెప్పండి అందరూ కూడా ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ స్వజైషః. అర్చక స్వామి వారు చెప్తారట నాది చరామి అంటే ఈయన మగ తరపు బ్రాహ్మడు కాబట్టి ఈయన చెప్తారట రాముల వారి తరపున నాది చరామని. మళ్ళీ చెప్పండి ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ స్వజైషః నాది చరామి. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ స్వజైషః నాది చరామి. అందరూ కూడా ఆ కన్యాదానాలు ఇచ్చినటువంటి ఫలములన్నీ కూడా చూడండి. అందరూ కూడా జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద. అందరూ కూడా చెప్పండి త్రిపుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆత్తోర్యామ వాజపేయ పౌండరీక అశ్వ మేధావి శతగ్రతు పుణ్యఫల వాక్యర్థం. మానే వాళ్ళకి ఏదైనా పెళ్లి సహాయం చేసినా లేకపోతే కాలు కడుగు పళ్ళమో చెమ్మనో ఇంకో వస్తువు ఏదైనా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా 100 యజ్ఞాలు అనగా 100 యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుందట. అంతేకాదుట అశ్వమేధ యాగం అని చెప్పని రాముల వారే చేశారు ఆ యొక్క యాగం. ఆ యాగం మళ్ళీ కలియుగంలో విరుద్ధం చేయడానికి ఎక్కడా కూడా కుదరదు. అటువంటి యాగ ఫలితం కేవలం ఒక అమ్మాయిని కనుక దానం చేసినా చూసిన సహకారం చేసినా లభిస్తుందట. అంతేకాదుట నీ ముందు 10 తరాల వాళ్ళు ఆ తర్వాత 10 తరాల వాళ్ళు మీ తరం అంటే 21 తరాల వాళ్ళు వృద్ధి చెందుతారట. అంటే మీ ముందు మీ తర్వాత 10 తరాల వాళ్ళు ఎవరైతే గనక అంటే మీ ముందు చనిపోయినటువంటి పెద్దవాళ్ళు కానీ ఎవరైనా గనక నరకంలో బాధలు అనుభవిస్తుంటే ఈ క్షణం నుంచి ఈ సమయాన్ని నుంచి వాళ్ళు శాశ్వతమైనటువంటి స్వర్గలోకానికి బ్రహ్మలోకానికి విష్ణులోకానికి రుద్రలోకానికి వెళతారట. అలాగే మీ తరము మీ తర్వాత ఉన్నటువంటి 10 తరాల వాళ్ళు అందరూ కూడా శాశ్వతమైనటువంటి లోకానికి స్వర్గలోకానికి బ్రహ్మలోకానికి వెళతారట. అది ఎలాగా భూమి మీద కనుక నువ్వులు గాని అలాగే మినప రాశి గాని వేస్తే గనక సూర్యమండలం సూర్యుడి యొక్క ఆకాశంలో కనుక ఎంతైతే దూరం ఉంటాడో అంతవరకు కూడా ఒక కొండ రాశిగా పోస్తే ఎన్నైతే గింజలు ఉంటాయో అన్ని గింజలంత కాలం వాళ్ళు ఆ లోకంలో తిరిగే సూర్యమండల పర్యంతం. శ్రీరామ్ జై శ్రీరామ్ గట్టిగండి గోవిందా గోవిందా.
చక్కగా స్వామివారికి కన్యాదానమైన తర్వాతలందరూ కూడా స్వామివారికి చెప్పారట, ఏమని? ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయేషః. ఆయన నాదిచరామి అని చెప్పేటువంటి మంత్రాన్ని చెప్పారు. ధర్మేచ అర్థం అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా శరీరాలు వేరైనా మనసులు ఒకటిగా ఉండాలి. ఆరుని మూడుని మూడుని ఆరుని చూస్తున్నట్టుగా ఉండాలి, కానీ ఎడముఖంగా పెడముఖంగా ఉండకూడదు అని చెప్పారట. అంతేకాదట, చక్కగా మీరిద్దరూ కూడా వివాహం చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉండి ఒకరి మీద ఒకరికి నమ్మకంగా ఉంటూ ఇద్దరు కూడా సంసారం అనేటువంటి సాగరంలో చక్కగా ఇద్దరు కూడా పిల్లా పాపలతో సుఖంగా ఉండండి, మీ వంశాన్ని అలాగే మా వంశాన్ని కూడా వృద్ధి చేయండి అని చెప్పని ఆ కన్యాదాతలు చెప్పగానే ఆ యొక్క రాముల వారు చెప్పారట, నాది చరితవ్య నాది చరామి. మావయ్య గారు, జనక మహారాజు గారు, మావయ్య గారు, మీరు చెప్పిన విధంగా నేను నడుచుకోవడం కాదు, నాతో పాటు మీ కుమార్తె అయినటువంటి నాకు భార్యగా రాబోతున్నటువంటి సీతమ్మకి కూడా, సీతాదేవి కూడా నేను చెప్పిన ప్రకారంగా మీరు చెప్పిన ప్రకారంగా నడుచుకునే బాధ్యత నాది అని చెప్పారట. అని ఒప్పుకున్న తర్వాత ఆ కన్యాదాతలు ఆనందించి సుముహూర్త కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. సుముహూర్తంలో జీలకర్ర, బెల్లము, పసుపు, కుంకుమ అలాగే ఈ యొక్క అరటి పండు కలుపుతారట. ఈ కలపడం యొక్క అర్థం ఏమిటయ్యా అంటే, ఆ యొక్క శిరస్సు మీద సహస్రనాది అనేటువంటి నాడి ఉంటుంది. ఈ నాడి మీద ఎప్పుడైతే జీలకర్ర, బెల్లము ఇత్యాది ద్రవ్యములన్నీ కూడా కలిపి పెడతామో ఆ యొక్క దాని నుండి వచ్చేటువంటి ఔషధాన్ని అంతా కూడా శరీరాన్ని స్వీకరించి వారిలో తెలియనటువంటి ఒక కొత్త రకమైనటువంటి ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. ఆ ఆకర్షణ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు కనుక ఒకరి కళ్ళల్లో చూసుకున్నట్లయితే గనక ఒకరి మీద ఒకరికి తెలియనటువంటి అనురాగము, ఆప్యాయత, గౌరవము, ప్రేమ అనేటువంటివి కూడా ఏర్పడుతూ ఉంటాయి. అందుకని వివాహం చేసేటప్పుడు ఆ యొక్క పురోహితులు చెప్తారు, జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోండి, ఫోటోలు కేసి చూడకండి, వీళ్ళకేసి చూడకండి అని చెప్పేటువంటి కారణం ఏమిటయ్యా అంటే, ఈ శిరస్సు మీద ఆ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఔషధం శరీరంలో దిగుతూ ఉండగా శరీరంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల సమయంలో గనక ఎవరైతే వివాహం చేసుకుంటూ ఉంటారో ఆ యొక్క పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు ఒకరి కళ్ళలో ఒకళ్ళు చూసుకున్నట్లయితే ఒకరి మీద ఒక తెలియనటువంటి ఒక రకమైనటువంటి ప్రేమ అనేది ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ఈ యొక్క వివాహానికి సంబంధించినటువంటి మంగళాష్టకములు అనేటువంటి బ్రాహ్మలు పఠిస్తూ ఉంటారు. భజంత్రిలో ఆవాహయామి సువర్ణవర్ణాయ గజదుర్మాదనార్ధమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి మళ్ళీ ఔపర్యుక్తం వ్యాప్యాయ సతమే తదే ఋత్వదత్వమవస్నయ భరావాజస్య సంగతే పంచామృత శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రార్ధో అక్షతాం సమర్పయామి ఉదీతార్థం సమర్పయామి గంధం వేయండి దివ్యశ్రీ చందనం పుష్పాలు కూడా దివ్యశ్రీ చందనం సమర్పయామి పసుపు కుంకుమ హరిద్రంజనయా దేవి దేవి కళ్యాణదాజిని సౌభాగ్యవర్ధనం దివ్యం గ్రహాణ పరమేశ్వరి హరిద్రాలంకారం సమర్పయామి కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నేరంగణాదేతం పూజార్థం ప్రతిగృహ్యతాం కుంకుమాలంకారాం సమర్పయామి ఓం భవాయ దేవాయ నమః ఓం త్రవాయ నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం భద్రదేవాయ నమః ఓం రుద్రాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం భవదేవరత్న్యే నమః ఓం సర్వదేవరత్న్యే నమః ఓం ఏదానదేవరత్న్యే నమః ఓం దేవరత్న్యే నమః
ఓం రుద్రతదేవరత్యే నమః ఓం భీమతదేవరత్యే నమః ఓం మహతదేవరత్యే నమః ఓం శాంకరయ్య నమః ఓం శాంభవ్య నమః ఓం చంద్ర సూర్యాట్లలోచనాయ నమః ఓం జాహ్నవ్య నమః జపభూషితాయ నమః ఓం జపభూషితాయ నమో నమః. నమస్కారం చేసుకోండి, రెండు పుష్పాలు వేసుకోండి. నానావిధ మనవలవృత్తాక్షర పూజాం సమర్పయామి, నమస్కారాన్ సమర్పయామి, భూపమాగ్రాపయామి. భూపమో మహత్వచిరభవే దివ్యేర్నానాగంధే తదం యథా ఆగ్రేయ కులదేవానాం భూపాయం ప్రతిగృహ్యతాం. భూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమనిం సమర్పయామి. నైవేద్యం నీలసప్తమండపం. ఓక్ష్యా పరిషత్యా పునరేకాక్షాయ నమః. అవసరార్థో మాంగళ్యదేవతాయ నమో నమః. అవసరార్థో నారికేళ దాటమీఫల ఆమ్లఫల అమృతోపహార నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం వ్యానాయ నమః, ఓం దానాయ నమః, ఓం సమానాయ నమః. మధ్యే మధ్యే మధ్య మధ్యే పానిం సమర్పయామి. హస్తోరుచాలయామి, పాదోరుచాలయామి, పునఃశుద్ధాచమనం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం భజంతరి. సిద్ధలక్ష్మీ నమోదలక్ష్మీ గజలక్ష్మీ వరస్పతి లక్ష్మీ నవలక్ష్మీ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థరాజకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ కాత్యాయన నారాయణ నమోస్తుతే. ఆడవాళ్ళందరూ కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ కాత్యాయని నారాయణి నమోస్తుతే. ఆ సీతమ్మ వారిని చక్కగా వేడుకోండి. దీర్ఘ సౌమంగళ్య ప్రాప్తి కలిగించి తల్లి సీతమ్మ అని చెప్పి అమ్మవారిని వేడుకోండి. ఆత్మనమస్కారాన్ని సమర్పయామి, అపరాధ నమస్కారాన్ని సమర్పయామి అని ఆధ్యాన వాహనాది షోడశోపచార పూజాత భగవాన్ సర్వాత్మకః. ఏతత్ఫలం శ్రీ మాంగళ్య గౌరీ దేవతా సహిత నీలలోహిత దేవతా సుప్రీతః సుప్రసన్నావరదా భవంతు. స్వామివారు రాముల వారికి ఆ మల్ల పురుషులు మంగళసూత్రములు చూపించి సీతమ్మ వారి మెడలో వేయడం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకునేలాగా భజంత్రి. పిల్లలు పుట్టిన వాళ్ళకి తలంబరాలు దేవుడి నుంచి పోసి అవి పరమాన్నం చేసుకుని తినమని చెప్తున్నారు అన్నమాట.